హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్ 18 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాంగ్యాన్ వెన్నీఫాన్ కోసం అని చెప్పేసి కాలేజ్ డేస్లో ఈహే యూనివర్సిటీకి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్ళిన తర్వాత వెన్నీఫాన్ కనపడుతుందేమో అని చూస్తాడు, బట్ కనిపించదు. ఇంకా అలానే వెతికి ఇంకా కనిపించకపోయే వారికి జస్ట్ అక్కడ వాళ్ళ యూనివర్సిటీ పిక్చరును అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. ఆ ఫోటో తీసి వీచాట్లో షేర్ చేస్తాడనమాట. ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ ఏమన్నా వెన్నీఫాన్కి ఏమన్నా తెలియచ్చు సాంగ్యాన్ అలా అప్లోడ్ చేస్తే అని చెప్పి చూస్తాడు. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాడు. వెన్నీఫాన్ అయితే కనపడదు సాంగ్యాన్కి అప్పుడు. ఇంక ఇప్పుడు మనకి ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. వెన్నీఫాన్ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కానీ వస్తుంది కదా, న్యూస్ అంతా రిపోర్ట్ చేయడానికి. సో వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరితో కలిసి ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత చూసేవారికి అది చాలా పెద్దగా అయి ఉంటుంది. ఒక టన్నెల్ అనేది కొలాప్స్ అయి ఉంటుంది అనమాట. అదే వీళ్ళు న్యూస్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వెన్నీఫాన్ అదే రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంతలో పక్క కూడా ఒక మదర్ వచ్చి నా పాప కూడా అందులోనే ఉంది, రెస్క్యూ చేయండి అని చెప్పేసి అని అంటారనమాట. వీళ్ళు అది కూడా క్యాప్చర్ చేస్తారు. అప్పటికి 25 hours అవుతుంది అనమాట. వీళ్ళు 25 hours పడుకోకుండా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అక్కడ 12 members ఇంజురీ అవుతుంది, బట్ అందరినీ సేఫ్గా కాపాడమని చెప్పి రిపోర్ట్ చేస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళ బాస్ వచ్చి చాలా బాగా చేశారు, చాలా బాగా కష్టపడ్డారు, కంగ్రాట్స్ అని చెప్తుంది. ఇంకా అంతలోపు వెన్నీఫాన్కి చౌకి దెబ్బ తాకుతుంది అనమాట. సో ఏమైందని అడిగితే ఏమో తెలియలేదు అనేసి అంటది. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ దెబ్బలు తాకే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ బాస్ చెప్తుంది. ఇంకా అందరు కలిసి వాళ్ళు బుక్ చేసుకున్న ఫ్లాట్స్లోకి వెళ్తారనమాట. వెన్నీఫాన్ కొత్త ఇంటర్వ్యూ వచ్చిన అమ్మాయి ఉంటుందిగా, వీళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ షేర్ చేసుకుంటారు. ఆ అమ్మాయి ఏమో అంత బ్లడ్ నేను చూడడం ఫస్ట్ టైం అని చెప్పేసి అని ఫ్లాట్లోకి రాగానే మొత్తం వామిట్ చేసుకుంటూ ఉంటుంది. వెన్నీఫాన్ ఆమెకి కొంచెం వాటర్ ఇచ్చి పోను అలవాటు అయిపోతుంది, నీకు నైట్ ఏదైనా అవసరం ఉన్నా నాకు చెప్పు అని చెప్పేసి అని నేను పడుకుంటాను, కొంచెం సేపు పడుకుంటుంది వెన్నీఫాన్. ఇంకా సాంగ్యాన్ మెసేజ్ చేస్తాడు, అక్కడ ఎట్లా ఉంది అంతా ఓకేనా అనేసి అని అడుగుతాడు. అంటే అలానే ఉంది అని చెప్పి ఇంకా పడుకుండిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్కి మళ్ళీ వెళ్తారు. అందరు కలిసి మళ్ళీ స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళే వరకు ఇంకా ఒక మదర్ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, ఆమె ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటుంది అక్కడ. వాళ్ళ పాప మాత్రం ఇంకా దొరకదు. కొంచెం సేపటికి అక్కడ ఒక డాగ్స్ని తీసుకొస్తారనమాట. ఆ డాగ్స్ స్మెల్ బట్టి అక్కడ పాప ఉందని చెప్తే ఆ పాపని బయటికి తీస్తారు. ఇంకా తీయగానే ఆ పాపని తొందరగా అంబులెన్స్లోకి ఎక్కిచ్చేస్తారు. ఆ పాప ఏమో మా డాడీ ఇంకా లోపలనే ఉన్నాడు, లోపలంతా చాలా చీకటి ఉంది, బయటికి రాలేకపోతున్నాడు, తొందరగా మా డాడీని కూడా బయటికి తీయని అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీ ఏమో నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ సూటియాన్ అనమాట హాస్పిటల్లో రిపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట పేషెంట్స్ గురించి. ఇంకా వాళ్ళ కెమెరామెన్ చెప్తాడు తనే ఆ పాప వాళ్ళ మదర్ అని చెప్పేసి అంటే ఇంకా సూటియాన్ వెళ్ళి వాళ్ళ మదర్ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వెళ్తుంది. ఇంకా వాళ్ళ మదర్ చెప్తుంది, నేను వాళ్ళ ఫాదర్ ఇద్దరు డివోర్స్ తీసుకున్నాము, మా పాపని నెక్స్ట్ మంత్ ఇమిగ్రేషన్కి తీసుకెళ్దామని అనుకున్నాను. ఈసారి వాళ్ళ ఫాదర్తో ఫేర్వెల్ ట్రిప్ అని చెప్పి ఇక్కడికి వచ్చింది, కానీ అది అనుకోకుండా ఇలా అయ్యింది అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. ఇంకా వాళ్ళ డాడీ దొరకలేదు, ఎలా ఉన్నాడేమో, మా పాప ఇప్పుడు లేస్తే వాళ్ళ డాడీ గురించి అడిగి ఏడుస్తుంది, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సూటియాన్ కూడా ఏం కాదులే అని చెప్తా ఉంటుంది. ఇంతలోపు నర్స్ వచ్చి మీ పాప లేచింది, మీరేమన్నా మాట్లాడేది ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంటది. అనగానే ఇంకా తను వెళ్ళిపోతుంది. ఇంకా సూటియాన్ వెంటనే వాళ్ళ పాప గుర్తొచ్చి వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అడుగుతుంది అనమాట, పాప ఇలా ఉంది ఏం చేస్తుంది అని అడిగితే వాళ్ళ మమ్మీ పాపని చూపిస్తుంది. పాప పడుకుంది, అక్కడ చాలా రిస్క్ ఎక్కువ ఉందంట, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి సూటియాన్ వాళ్ళ మమ్మీ చెప్తుంది. సూటియాన్ ఏమో నేను చాలా జాగ్రత్తగానే ఉన్నా, మీరిద్దరు కూడా మంచిగా ఉండండి అని చెప్పేసి ఇంకా పెట్టేస్తుంది. ఇంకా తనకి ఏడుపు వచ్చేస్తుంటది అనమాట. ఇక వాళ్ళ బాస్ చూస్తుంది, చూసేవరకు నువ్వు రీసెంట్గానే డెలివరీ అయినా వర్క్ ఎక్కువ అవుతున్నట్టుంది, నీకు హాస్పిటల్లో కూడా ఒకళ్ళు ఉండాలి కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి కొంచెం రెస్ట్ తీసుకో, ఏం కాదని చెప్పేసి అని అంటది. అంటే పర్లేదు మంచిగా రికవర్ అయినా వెళ్తా అనేసి అని అంటే వద్దు ఇక్కడే ఉండు అని చెప్పేసి అని అంటది. ఇంకా ఈడవకు ఏం కాదు అంతా నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి అని అంటది. ఇంకా టన్నల్ దగ్గర ఇంకా చెప్తారనమాట, ఆ పాప వాళ్ళ ఫాదర్ ఇద్దరు వచ్చే కార్ అనుకోకుండా వస్తుంటే ఒక చెట్టు పడింది, దాని మీదే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది, కొంచెం బాగానే లోపలికే ఉంది, బట్ ట్రై తీస్తున్నాము అని చెప్పేసి అని అంటాడు. ఇంతలోపు వాళ్ళ ఫాదర్ దొరుకుతాడు. ఇంకా దొరికిందని చెప్పేసి ఇంకా అతన్ని త్వరగా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారనమాట. అతను మా పాప అంటే మీ పాప సేఫ్ గానే ఉందని చెప్పేసి అని చెప్తారు. ఇంకా వెన్నీఫాన్ మళ్ళీ ఫ్లాట్కి వచ్చి కూర్చొని తన వర్క్ చేసుకుంటా ఉంటది. ఇంకా వాళ్ళ రూమ్మేట్ వచ్చి చాలా వర్క్ చేసినాం ఆపకుండా, నీలాగా నేనైతే అసలు చేయలేను కావచ్చు, అసలు నిద్రపోకుండా మరీ చేస్తా ఉన్నావు అనేసి అని అంటే చేస్తుంటే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి అని అంటది. ఇంక ఇంతలోపు వెన్నీఫాన్కి సాంగ్యాన్ మెసేజెస్ చూస్తుంది అనమాట. సో నేను కాల్ మాట్లాడాలని చెప్పి బయటకు వచ్చి ఇంకా సాంగ్యాన్ మెసేజెస్ అన్ని వింటా ఉంటది. సాంగ్యాన్ ఇంకా 9 days ఉంది నా బర్త్డేకి అని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఇంకా నువ్వు వెనుకకు వచ్చిన తర్వాత నాకు యాపిల్ తీసుకొని రా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా ఆ రోజు క్రిస్మస్ డే అనమాట. ఇంకా వెన్నీఫాన్ ఆలోచిస్తుంటుంది, సాంగ్యాన్ బర్త్డే వరకు అన్నా వెళ్తానా లేదా అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకా మళ్ళీ ఆఫీస్ వర్క్ అని చెప్పేసి అని వెళ్ళిపోతుంది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత సాంగ్యాన్కి కాల్ చేస్తుంది అనమాట. చాలా బిజీగా ఉన్నా, అసలు కాల్ చేయడానికి మెసేజ్ చేయడానికి కుదరట్లే అని చెప్తుంది వెన్నీఫాన్. నేను అదే అనుకున్నాను అనేసి అని సాంగ్యాన్ అంటాడు. అంత ఓకేనా అనేసి అని సాంగ్యాన్ అడిగితే
నువ్వెందుకు నా మాటలు కొట్టేస్తున్నావు, నువ్వు ఇలా ఉన్నావు అది చెప్పు ఫస్ట్ అనేసి అని అంటాడు. నాకు కూర్చునే ఓపిక కూడా లేదు, కళ్ళు కూడా హార్డ్లీ ఓపెన్ చేస్తున్నా, ఇంకా రెస్ట్ తీసుకోవాలి అనేసి అని అంటది. సరే అయితే పడుకో, కాకపోతే స్లీప్ వాక్ చేయాలనుకుంటే మాత్రం నీ రూమ్ లో వరకే చెయ్యి, ఎవరి దగ్గరికి వెళ్ళకు, దానికి విక్టిమ్ నేను ఒక్కడినే అయ్యి ఉండాలి కానీ ఇంకెవరు కావద్దు అనేసి అని సాంగ్యాన్ అంటాడు. ఇంకా వెనీఫాన్ చాలా బ్లష్ అవుతుంది. ఓకే అని చెప్తుంది. ఇంకా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి పెట్టేస్తుంది. ఇంకా వెనీఫాన్ ఒక బుక్ లో యాపిల్ డ్రా చేస్తుంది అనమాట. సాంగ్యాన్ యాపిల్ తీసుకురా అని చెప్తాడు కదా, అందుకని చెప్పి యాపిల్ డ్రా చేసి ఆ యాపిల్ పిక్చర్ పంపిస్తుంది అనమాట. ఇప్పటికీ యాపిల్ తీసుకొని నేను వచ్చినాక నీకు రియల్ యాపిల్ కొనిస్తా అని చెప్పేసి అని అంటది. ఇంకా డోర్ లాక్ చేసి పడుకో బాయ్ అని చెప్పేసి అని అంటాడు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ టర్నల్ 3 దగ్గరికి వెళ్తారు. అది ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయినట్టే, ఇంకా టన్నల్ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉందని చెప్పేసి అని ఇంకా రిపోర్ట్ చేస్తారు. అందరి దొరికిరు, ఎవరికి ఏం కాలేదు, చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి, అందరినీ హాస్పిటల్కి పంపించేసినామని చెప్పేసి చెప్తారు. ఇంకా ఆఫీస్ వాళ్ళందరూ కలిసి మీటింగ్కి వెళ్తారు. ఇంకా వాళ్ళ బాస్ చెప్తుంది, ఈసారి అందరు చాలా బాగా వర్క్ చేసారు, ఒక్కరికి కూడా సరిగా నిద్ర లేదు, సారీ అందరినీ ట్రబుల్ చేసిన అని చెప్తుంది. ఇంకా వాళ్ళ బాస్ వాళ్ళందరేమో లేదు ఇది మా జాబ్ అనేసి అని అంటారు. ఇంకేసారి మన ఛానల్కి చాలా మంచి రేటింగ్ కూడా వచ్చింది, సో నేనే మీ అందరికి నాన్నకి వెళ్ళిన తర్వాత ట్రీట్ ఇస్తా అని చెప్పేసి అని అంటది. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఆ బేబీ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా ట్రెండ్ అవుతుంది. సో దీన్ని క్యాప్చర్ చేయాలి, వెనీఫాన్ నువ్వే చూసుకో దీన్ని, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఇంటర్వ్యూ చేసి దాన్ని మొత్తం క్యాప్చర్ చేయి ఏమవుతుందని చెప్పేసి అని అంటది. ఇంకా అందరు రెస్ట్ తీసుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్తారు అని చెప్పేసి అని వెళ్తారు. ఇంకా వెనీఫాన్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ డాడీ ఇంకా ఆ పాపని ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట. ఇంకా వెనీఫాన్ సాంగ్యాన్ బర్త్డేకి అయితే వెళ్ళలేనని అనుకుంటా ఉంటది. ఇంకా ఆ పాప వాళ్ళ డాడీతో చెప్తుంది, నేను మమ్మీతో వెళ్ళను, నేను నీతోటే ఉంటా అని చెప్పి ఏడుస్తూ ఉంటది. వాళ్ళ డాడీ ఏమో నేను సరిగా చదివియలేను, చూసుకోలేను, నువ్వు మమ్మీతో ఉంటేనే జాగ్రత్తగా ఉంటావు, మంచిగా చూసుకుంటది అని చెప్పేసి అని అంటాడు వాళ్ళ డాడీ. నేను పాప కస్టడీ ముందే వాళ్ళ మదర్కి ఇచ్చేసాను, నేను దాని గురించి ఫైట్ కూడా చేయలేదు, ఎందుకంటే మా పాప తన దగ్గర ఉంటేనే సేఫ్. మరి పాప ముందు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అంటే పాపకు కూడా తెలిసి ఉండాలి, తెలిస్తేనే పాప ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటది, నా గురించి ఇంకెక్కువ ఆలోచించకుండా ఉంటది, అందుకే తెలియాలని తన ముందే డిస్కస్ చేస్తామని చెప్పి చెప్తాడు. ఇంతలోపు వెనీఫాన్ కి వాళ్ళ పాప వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళేది కనపడుతుంది. ఇంకా వెనీఫాన్ వెళ్ళి అడుగుతుంది అనమాట, మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా అని. వాళ్ళ మమ్మీ ఏమో లేదని చెప్తుంది. మీ రీజన్స్ మీకు ఉండొచ్చు, బట్ ఒకసారి చేయొచ్చు కదా అని అంటది. మీరైతే మీ పాప కస్టడీని ఇవ్వాలనుకుంటలేరు కదా అని అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ చెప్తుంది, నేను మా హస్బెండ్ కలిసి ఉన్నప్పుడైతే మా హస్బెండ్కి నాకు ఫినాన్షియల్గానే చాలా గొడవలు అవుతుండే, అదే ఇప్పుడు ఆలోచిస్తుంటే మనీ లేకున్నా ఓకే కానీ నచ్చిన వాళ్ళతో మనం ప్రశాంతంగా బ్రతికితే చాలా అనిపిస్తుంది అని అంటది. అని ఎవరేమని అనుకోనియండి, నేను మాత్రం ఎవరిని హర్ట్ చేయాలనుకుంటలే అంటది. అంతలోపు ఆ పాప బయటకు వచ్చి మమ్మీ ఏం చేస్తున్నావు అని చెప్పి పిలుస్తుంది. ఇంకా వెళ్ళి వాళ్ళ మమ్మీ ఆ పాపని హగ్ చేసుకొని ఏడుస్తుంది అనమాట. ఇంకా వీళ్ళ అయిపోతుంది, ఇంకా వాళ్ళిద్దరు కలిసిపోతారు, ఇంకా వీళ్ళు రిటర్న్ వచ్చేస్తారనమాట. ఇంకా వచ్చేటప్పుడు అనుకుంటారనమాట, ఈ వరల్డ్ లోనే ప్రతి ఒక్క స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఉంటే బాగుండు కదా అని డిస్కస్ చేస్తారు. అంతలోపు వెనీఫాన్ కి ఎవరో తనని పిలిచినట్టు అనిపించి తనని ఫోటో తీసిరు అన్న ఫీలింగ్ వస్తుంది. అదే మాట చెప్పి వెతుకుతుంది, బట్ ఎవరేం కనిపించారు తనకు అక్కడ. ఇంకా వెనీఫాన్ హోటల్ కి వెళ్ళిన తర్వాత సాంగ్యాన్ బర్త్డే, బట్ వెనీఫాన్ కుదరదు విష్ చేయడానికి. నైట్ 12 o'clock కి మెసేజ్ చేస్తుంది. ఇంకా కాల్ చేసి నేను కేక్ ఆర్డర్ చేసినాను వస్తుంది తీసుకో అని చెప్పేసి అని అంటది. గిఫ్ట్ నేను వచ్చినాక ఇస్తా అని చెప్పేసి అని అంటది. చాలా సిన్సియర్ గా యాక్ట్ చేస్తున్నా, 70 days నుంచి రిపోర్ట్ చేస్తున్నా నా బర్త్డే అని చెప్పి నీకు, కానీ నువ్వైతే ఇక్కడ లేవు అనేసి అని అంటాడు. చాలా ట్రై చేసినా బట్ కుదరలేదు రానికి అని చెప్పేసి అని వెనీఫాన్ అంటది. రేపు అయితే వస్తాను అని చెప్పేసి అని అంటది. అయితే సాంగ్యాన్ అంటాడు, సరే అయితే ఈ రోజు కాదు రేపు అనుకుందాం, నా బర్త్డే 1 more day ఉంది ఇంకా నా బర్త్డేకి అని చెప్పేసి అని చెప్తాడు. ఇంకా వెనీఫాన్ అలా కొంచెం సేపు బయటికి వెళ్దామని చెప్పి వెళ్తది. వెళ్లే వరకు ఎవరో స్కూల్ యూనిఫామ్ లో ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తా ఉంటారు. వాళ్ళని చూడగానే వెనీఫాన్ కి తన స్కూల్ డేస్ లో వెనీఫాన్ సాంగ్యాన్ ఇద్దరు కలిసి తిరిగిన డేస్ అన్ని గుర్తు చేసుకుంటది. ఇంకా వాళ్ళ వెనకాలనే వెళ్తారు. వాళ్ళిద్దరు కూడా నూడిల్స్ షాప్ కి వెళ్తారు అనమాట. వెనీఫాన్ సాంగ్యాన్ వెళ్తుండే కదా అదే నూడిల్స్ షాప్ కి వెళ్తారు. ఇంకా వెనీఫాన్ కూడా అలానే వాళ్ళ వెనకాల అదే షాప్ కి వెళ్తది. ఇంకా వాళ్ళు నూడిల్స్ ఆర్డర్ చేసుకొని తింటుంటే వెనీఫాన్ కి కూడా తనది గుర్తొస్తుంది అనమాట. ఇంకా వెనీఫాన్ ని నవ్వివ్వాలని చెప్పేసి సాంగ్యాన్ వెనీఫాన్ చేపైన నూడిల్స్ పడితే అది తీసుకొని తినట్టు చేసి వెనకాల పడేస్తాడు. అది గుర్తు చేసుకొని ఇప్పుడు నవ్వుతుంది అనమాట. ఇంకా షాప్ నంతా చూస్తూ ఉంటది, తన పాస్ట్ అంతా గుర్తు చేసుకుంటది అనమాట. అక్కడ కూర్చొని సాంగ్యాన్ తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటది. తను అలా కూర్చునే వరకు అక్కడ ఉన్న ఓనర్ అబ్జర్వ్ చేసి గుర్తుపడతాడు, చాలా రోజులు అవుతుంది ఇన్ని ఇయర్స్ కి ఇప్పుడు కనపడుతున్నావు అనేసి అని అంటాడు. సరే కొంచెం సేపు కూర్చొని నీ ఫేవరెట్ నూడిల్స్ నేను తెచ్చిస్తాను, నాకు గుర్తుంది ఇంకా నీ ఫేవరెట్ నూడిల్స్ అనేసి అంటాడు. ఇంకా వెనీఫాన్ అక్కడ నూడిల్స్ షాప్ ఫోటో అది ఉంటది కదా నేమ్, అది తీసి వీచాట్ లో షేర్ చేస్తుంది అనమాట. ఇంకా వెనీఫాన్ కోసం సాంగ్యాన్ రాసిన నోట్ గుర్తొస్తుంది, నువ్వు ఎంత ఓల్డ్ అయినా సరే నేను నిన్ను చూసి చెరిష్ అవుతూనే ఉంటా అంటాడు. అది ఇంకా కాలేజ్ డేస్ లో కలిసి తిరిగినాయి, తన కోసం క్రాకర్స్ తెచ్చినాయి అన్ని ఆలోచిస్తూ ఇంకా టైం వేస్ట్ చేసి నేనే సాంగ్యాన్ని ప్రపోజ్ చేస్తా అని చెప్పి సాంగ్యాన్ కి కాల్ చేస్తుంది. చేసి సాంగ్యాన్
నేను కనుక నీ వెనకాల పడితే నువ్వు నన్ను కన్సిడర్ చేస్తా అన్నావు కదా, జస్ట్ నీకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించు అని చెప్పి పెట్టేస్తుంది. ఆ ఓనర్ వచ్చి ఇంకా వర్షం తగ్గేలా లేదు, నేను అంబ్రెల్లా తెచ్చిస్తాగు నువ్వు వెళ్దు అనేసి అని అంటే, లేదు నేను ఇంకా కొంచెం సేపు ఉంటా అని చెప్పేసి అని అంటది. ఇంకా అక్కడ ఓనర్ అడుగుతాడు, హ్యాండ్సమ్ నీకు ఏం కావాలి అనగానే చూసేవరకు సాంగ్యాన్ ఉంటాడు అక్కడ. చూసి వెన్నిఫాన్ షాక్ అయిపోతుంది. ఇంకా ఓనర్ వచ్చి అంటాడు, ఈ మొక్కతే వస్తే నువ్వు తినతో ఇంకా కాంటాక్ట్లో లేవేమో అనుకున్నాను, నయమైంది మీరిద్దరు ఇంకా కలిసే ఉన్నారా అనేసి అని అంటాడు. అయితే వెన్నిఫాన్ అడుగుతుంది, ఎలా వచ్చినావు అసలు నువ్వు సడన్గా ఇక్కడికి అంటే, ఒక మ్యాజిక్ డోర్ ఉంది దాంట్లో నుంచి వచ్చేసినా అని అంటాడు సాంగ్యాన. తినేసినావా అని అడుగుతాడు. తిన్నా అని చెప్తుంది. ఇంకా కావాలో ఆర్డర్ చేయాలంటే వద్దని చెప్తుంది. ఇంకా నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. నేను ఎప్పుడు బెయ్యూకి వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ షాప్ లో అయితే ఆగుతాను అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి స్కూల్ డేస్ లో వచ్చినప్పుడు, ఇది ఒకవేళ నా స్టోర్ అయితే నేను ఎలా ఓపెన్ చేసేవాడిని స్టోర్ ని అనేసి అని సాంగ్యాన్ అడుగుతాడు. లేదు నువ్వైతే ఎలా ఓపెన్ చేస్తావు అని వెన్నిఫాన్ అడిగితే, నేనైతే నచ్చినంతసేపు ఉండేలాగా, ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండేలాగా, పిల్లలు వచ్చినా హోంవర్క్ చేసుకునేటట్టు, ఆఫీస్ వాళ్ళు వచ్చినా వాళ్ళ వర్క్ డిస్టర్బ్ కాకుండా చేసుకునేటట్టు, ఎవరు వచ్చినా వాళ్ళ వర్క్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మన నూడిల్స్ తింటూ ఒక స్లో మ్యూజిక్ రన్ అవుతూ అలా ఓపెన్ చేయాలనుకుంటున్నా అని అంటది. ఇంకా సాంగ్యాన్ ఏమో వీళ్ళిద్దరికి పెళ్ళైపోయి వీళ్ళిద్దరు కలిసి షాప్ రన్ చేస్తున్నట్టు ఊహించుకుంటాడు అనమాట. అలా ఉంటే కస్టమర్స్కి వర్క్ చేసినట్టు కూడా అనిపించదు. ఉన్నంతసేపు ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు, తింటారు. ఇంకా ఓవర్ టైం వర్క్ చేసిన ఫీలింగ్ కూడా వాళ్ళకి అనిపించదు. సో అలాంటి స్టోర్ ఓపెన్ చేస్తా అని అంటది. అయితే సాంగ్యాన్ అంటాడు, నా దగ్గర మనీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అలాంటి స్టోర్ ఓపెన్ చేస్తా అని చెప్తాడు. ఇంకా సాంగ్యాన్ అది గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు వెన్నిఫాన్ కూడా అర్థమైతే సాంగ్యాన్ వెన్నిఫాన్ కోసమే ఓవర్ టైం ఓపెన్ చేసిండని. ఇంక ఇద్దరు కలిసి బయటకు వస్తారు. బయట వెదర్ చాలా చల్లగా ఉంటుంది, వర్షం కూడా పడుతుంటది. సో సాంగ్యాన్ తన జాకెట్ తీసి వెన్నిఫాన్ కి ఇస్తాడు, చలి పెట్టద్దని చెప్పేసి. ఇంకా వెళ్తూ సాంగ్యాన్ చెప్తాడు, నీకు నన్ను చూస్తే అర్థమయ్యే ఉంటది, ఇన్ని ఇయర్స్ అయినా సరే నాకు నువ్వు తప్పించి వేరే ఇంకా ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు, ఏదో ఒకటి చెప్పు అని వెన్నిఫాన్ అడిగితే, సరే అయితే ఇప్పటి నుంచి నేనే చెప్తా, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అని వెన్నిఫాన్ అంటది. ఇప్పుడు కొంచెం కష్టం చెప్పాలంట, బట్ చెప్తాను అని అంటది. ఇంక ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి మ్యూచువల్ గా లవ్ చేసుకుంటున్నాం అని చెప్తుంది. ఇంకా సాంగ్యాన్ అంటాడు, అయితే సరే మనం ఇప్పటి నుంచి ఇద్దరం బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అని వెన్నిఫాన్ అడిగితే, చాలా చాలా ఉన్నా అంటది. నాలాంటి వాడు నీకు దొరికినందుకు లైఫ్ టైం నువ్వు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంకా అని చెప్తాడు వెన్నిఫాన్ కి. ఇంకా వెన్నిఫాన్ కి వెళ్తుంటే అక్కడ యాపిల్స్ కనపడతాయి. నేను నీకు వచ్చినాక యాపిల్ కొనిస్తా అని చెప్పినా కదా, అందుకే కొంటా అని చెప్పి ఇంకా కొని సాంగ్యాన్కి ఇస్తుంది. ఇంతటితో 18th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.